హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. శరత్ చంద్ర భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. గగన్తో బయటకు వెళ్ళిన భూమి ఇంకా రాకపోవడం ఏంటి? అటునుంచి అటే శారద గగన్ని ఇంటికి తీసుకురమ్మని ఉంటుందా? అటు వెళ్ళుంటారా? భూమి ఫోన్ అయినా చేసి చెప్పుండేది కదా అని చెప్పి శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరత్ చంద్ర ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. అది గగన్ కారే అని చెప్పి శరత్ చంద్ర చాటుగా వెళ్ళి నుంచొని చూస్తూ ఉంటాడు. ఇంకా కారులో నుంచి భూమి గగన్ ఇద్దరు కూడా దిగుతారు. ఇక అప్పుడు బాయ్ బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు. ఇక భూమి అలా వెళ్తూ ఉంటే శరత్ చంద్ర బయటికి వస్తాడు. గగన్ శరత్ చంద్రాన్ని చూస్తాడు. ఈ శరత్ చంద్ర తన కూతుర్ని నేను ఎక్కడికో తీసుకెళ్ళానని చెప్పి తెగ టెన్షన్ పడిపోతున్నట్టున్నాడు. వీడిని ఇంకొంచెం టెన్షన్ పెడదాం అని చెప్పి గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. భూమి వెళ్తూ ఉంటే భూమి ఒక్క నిమిషం అని చెప్పి గగన్ పిలుస్తాడు. ఏంటి బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. భూమి, మన ఇద్దరం ప్రేమించుకున్నాం, త్వరలోనే పెళ్ళి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. మరి నిశ్చితార్థానికి పెళ్ళికి మధ్యలో ఏవో ఒక తీపి గుర్తులు ఉండాలి కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. తీపి గుర్తులంటే ఏంటి బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ తన లిప్స్ పట్టుకొని సైగ చేస్తూ ఉంటాడు. ఓ, మా బావగారికి ముద్దు కావాలన్నమాట, ఆ తీపి గుర్తుల కోసమే ఎదురు చూస్తున్నాడనమాట అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును భూమి, నాకు ఒక్క ముద్దు ఇవ్వా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. నాకు సిగ్గవుతుంది బావా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అయితే కళ్ళు మూసుకుంటాను భూమి, ముందు అర్జెంటుగా నా లిప్స్ పై ముద్దు పెట్టు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇదంతా కూడా శరత్ చంద్ర పై నుంచి చూస్తూ ఉంటాడు. శరత్ చంద్ర, నువ్వు చూస్తున్నావు కాబట్టే ఇలా చేస్తున్నాను, లేకపోతే అస్సలు నా క్యారెక్టర్ ఇది కాదు అని గగన్ మనసులో అనుకుంటూ ఉంటాడు. త్వరగా భూమి, ఎవరైనా చూస్తారు, కమాన్ ముద్దు పెట్టు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక భూమి గగన్ బుగ్గపై ముద్దు పెట్టి సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. ఇదంతా చూసి శరత్ చంద్ర ఇరిటేట్ అవుతూ ఉంటాడు. గగన్ శరత్ చంద్రను చూసి ఇంకొంచెం ఇరిటేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక భూమి గగన్కి ముద్దు పెట్టే సమయంలోనే అపూర్వ శరత్ చంద్ర దగ్గరకు వచ్చి బావా ఏం చూస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక శరత్ చంద్ర గగన్ భూమి వైపు చూస్తూ ఉండటం అపూర్వ గమనించి అపూర్వ కూడా అటే చూస్తూ ఉంటుంది. ఇక అపూర్వ కోపంగా కిందికి వస్తుంది. భూమి ఇంట్లోకి వచ్చే సమయానికి సడన్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక భూమి లోపలికి వెళ్తూ ఉంటే ఆగు భూమి, అర్ధరాత్రనక అపరాత్రనక ఈ తిరుగుళ్ళేంటే? నేను చెప్తున్నాను, ఈ రోజు నుంచి నీకు ఆ గగన్తో పెళ్ళయి ఈ ఇంటి నుంచి వెళ్ళే వరకు ఆ గగన్తో తిరగటానికి వీల్లేదు అని అపూర్వ భూమికి చెప్తూ ఉంటుంది. నీ మాట వినాల్సిన అవసరం నాకు లేదు పిన్ని అని భూమి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి, అపూర్వ మాట వినాలి, అపూర్వ మాటే నా మాట. నువ్వు ఆ గగన్తో ఇలా అర్ధరాత్రు అపరాత్రులు తిరుగుతూ ఉంటే చూసిన వాళ్ళంతా ఎలా మాట్లాడుకుంటారో నీకు తెలుసు కదా. ఈ నాన్న పరువు పోతుంటే నువ్వు సంతోషపడతావా ఏంటి భూమి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. అది కాదు నాన్న అని చెప్పి భూమి అంటుంది. చెప్పేది విను భూమి, చెప్పింది విను. గగన్తో పెళ్ళయ్యే వరకు నువ్వు ఇలా తిరగటం మాకు ఇష్టం లేదు అని చెప్పి శరత్ చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ఎందుకు వీళ్ళు ఇలాంటి కండిషన్ పెడుతున్నారు? నేను బావింట్లోనే చాలా రోజులు ఉన్నాను, త్వరలోనే బావకి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, ఇప్పుడు బావతో తిరగొద్దంటున్నారు. అపూర్వ నాన్నను మాయ చేసి నాన్నతో అలా చెప్పిస్తుందా ఏంటి అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ చాలా సంతోషంగా ఇంటికి వెళ్తాడు. అమ్మా అమ్మా అని చెప్పి గగన్ పిలుస్తూ ఉంటాడు. ఇక శారద డల్గా గగన్ దగ్గరకు వస్తుంది. ఏంటమ్మా నీ హెల్త్ ఇంకా సెట్ అవ్వలేదా ఏంటి, ఇంకా డల్గానే ఉన్నావు అని గగన్ అడుగుతూ ఉంటాడు. అదేం లేదురా, ఏంటో చెప్పు అని శారద అడుగుతూ ఉంటుంది. అమ్మ, ఈరోజు భూమిని బయటికి తీసుకెళ్లాను, అక్కడ ఏం జరిగిందంటే అని చెప్పి గగన్ భూమి డాన్స్ చేయటం ఫ్రీగా శోభచంద్ర డాన్స్ క్లాసెస్ని అందరికీ కూడా నేర్పిస్తానని చెప్పటం ఇదంతా కూడా గగన్ శారదకు చెప్తూ ఉంటాడు. భూమి చాలా మంచి ఆలోచన చేసింది గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. భూమి అసలు ఆ శరత్ చంద్ర కడుపును ఎలా పుట్టిందో అర్థం కావట్లేదమ్మా. భూమి మంచి మనసుకి ఆ శరత్ చంద్రకి కొంచెం కూడా పోలికలు లేవు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు శరత్ చంద్ర ఆలోచిస్తూ ఉంటే అపూర్వ శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి బావా నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని చెప్పి అంటూ ఉంటుంది. తప్పుగా మాట్లాడలేదు అపూర్వ, కరెక్ట్గానే మాట్లాడావు. లేకపోతే భూమి గగన్ ఇద్దరూ కూడా విచ్చలవిడిగా తిరిగి ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు పరిస్థితి ఏంటి?
మనం అసలే ఈ పెళ్లి చేయాలనుకోవట్లేదు. ఏదో ఆ గగన్ గాడిని నమ్మించడం కోసమే పెళ్లి చేస్తామని నాటకం ఆడుతున్నాము. ఎప్పుడైతే శారద విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టేస్తుందో, కేపీతో సంతకాలు పెట్టిస్తుందో అప్పుడే భూమి గగన్ల పెళ్లి క్యాన్సిల్ చేయడానికి మనం ఇంకొక ఎత్తు వేయొచ్చు అని శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. కరెక్ట్గా చెప్పావు బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఇదంతా కూడా దూరం నుంచి బిందు వింటూ ఉంటుంది. అంటే మామయ్య ఇష్టపూర్వకంగా గగన్ అన్నయ్యకి భూమినిచ్చి పెళ్లి చేయాలనుకోవట్లేదా? ఇదంతా నాటకమా? శారద పెద్దమ్మ దగ్గర నుంచి నాన్నకు విడాకులు ఇప్పించడం కోసం ఇదంతా ఆడుతున్న నాటకమా అని చెప్పి బిందు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈ విషయం వెంటనే అన్నయ్యకు చెప్పాలి అని చెప్పి బిందు మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శారద ఎలాగైనా సరే ఆయన్ను ఒప్పించాలి, విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టించాలి. అప్పుడే కదా భూమి గగన్ల పెళ్లి జరిగేది, లేకపోతే భూమి గగన్ల పెళ్లి జరిపించనంటున్నారు అని చెప్పి శారద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ వచ్చి, ఏంటమ్మా హాస్పిటల్కు వెళ్దామంటే రానంటావు, ఇప్పుడు చూస్తే నువ్వు ఎప్పుడూ కూడా డల్గానే కనిపిస్తున్నావు, రామ్మా హాస్పిటల్కు వెళ్దాం అని గగన్ పిలుస్తూ ఉంటాడు. వద్దురా గగన్, నాకేం కాలేదు అని శారద చెప్తూ ఉంటుంది. సరే అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఇక శారద గగన్ ఎలాగూ ఆఫీస్కి వెళ్తున్నాడు, ఆయన్ను రమ్మని ఆయనతో కలవాలని మాట్లాడాలని చెప్పి ఫోన్ చేయాలి అని శారద మనసులో అనుకొని వెంటనే కృష్ణప్రసాద్కి ఫోన్ చేస్తుంది. కృష్ణప్రసాద్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో శారద అని చెప్పి అంటూ ఉంటే, ఏమండి మీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే శారద ఇప్పుడే వస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఆయన్ని ఎలాగైనా విడాకులకి ఒప్పించాలి, ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే భూమి గగన్ల పెళ్లి జరగదు అని శారద ఆలోచిస్తూ ఉంటుంది. ఆయనకు శరత్ చంద్ర గారు అపూర్వ గారు కండిషన్ పెట్టారని తెలిస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారో అని శారద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే శారద ఇంటికి కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. ఆయన వచ్చినట్టున్నారు అని శారద డోర్ ఓపెన్ చేస్తుంది. కృష్ణప్రసాద్ లోపలికి వచ్చి, శారద మాట్లాడాలని ఫోన్ చేశావు, ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమండి మన ఇద్దరం విడాకులు తీసుకుందామని మొన్ననే చెప్పాను కదండి, ఆ విషయం గురించే మాట్లాడదామని ఫోన్ చేశాను అని శారద చెప్తూ ఉంటుంది. శారద ఆ విషయం తప్ప నువ్వు ఇంకేదైనా మాట్లాడు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అండి నేను చెప్పింది వినండి, భూమి గగన్ల పెళ్లి జరగాలండి, మన ఇద్దరం విడాకులు తీసుకుందామండి అని చెప్పి శారద కృష్ణప్రసాద్ కాళ్ళ మీద పడి బ్రతిమలాడుతూ ఉంటుంది. శారద నీకు పిచ్చి పట్టిందా ఏంటి, నీకు ఉన్న గుర్తింపుని నువ్వే వద్దనుకుంటున్నావు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అది కాదండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా కూడా విడాకుల నోటీస్ మీద నేను సంతకం పెట్టను శారద, నాకు నువ్వు కావాలి, నీకు నేను ఏమీ చేయలేకపోయాను, కనీసం కృష్ణప్రసాద్ భార్య అన్న గుర్తింపు కూడా లేకపోతే నువ్వు ఎలా బ్రతుకుతావు శారదా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఏమండి భూమి గగన్ల పెళ్లి జరగాలంటే మన ఇద్దరం విడాకులు తీసుకోవాలండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఎందుకు శారదా, ఎందుకు తీసుకోవాలి, వాళ్ళిద్దరూ కలవాలంటే మన ఇద్దరం విడిపోవాలా, అలా అని ఏదైనా రాజ్యాంగంలో రాసి పెట్టుందా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అది కాదండి, శరత్ చంద్ర గారి దగ్గరికి ఒకరోజు నేను వచ్చి భూమి గగన్ల పెళ్లి జరిపించమని అడిగాను. ఆ రోజు కృష్ణప్రసాద్కి విడాకులు ఇస్తే భూమి గగన్ల పెళ్లి జరిపిస్తానని కండిషన్ పెట్టారండి. రాత్రి విడాకులు నోటీస్ ఇచ్చి ఎంత వీలు కుదిరితే అంత త్వరగా మీతో సంతకాలు పెట్టిస్తే భూమి గగన్ల పెళ్లికి కూడా జరిపిస్తానని చెప్పారండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఓ వాళ్ళు అంత ఈజీగా భూమి గగన్ల పెళ్లికి ఎలా ఒప్పుకున్నారా అనుకున్నాను, ఇలా కండిషన్ పెట్టారా, వాళ్ళ సంగతి చెప్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. మీరు ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వెళ్ళి గొడవ పెట్టుకుంటే జరిగే నష్టం మనకేనండి, మన గగన్ పెళ్ళి ఆగిపోతుందండి అని శారద చెప్తూ ఉంటుంది. నేను వాళ్ళతో గొడవ పెట్టుకొని శారద, వాళ్ళ నిజ స్వరూపం భూమికి తెలిసేలా చేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అది కాదండి, వద్దండి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. భూమినే శరత్ చంద్రను అపూర్వను అసహించుకొని గగన్ దగ్గరకు వస్తుంది. వాళ్ళు పెట్టిన కండిషన్ తెలిస్తే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ప్లీజ్ అండి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి అని శారద చెప్తూ ఉంటుంది. శారద ఇక నేను ఎవరి మాట వినను, మన ఇద్దరం విడాకులు తీసుకొని భూమి గగన్ల ప్రేమ గెలిపిస్తామంటే భూమి అందుకు అసలు ఒప్పుకోదు, ఎందుకంటే భూమి నా చెల్లెలు శోభచంద్ర కూతురు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. అందుకే ఈ విషయం ఎవరికీ చెప్పకుండా మన ఇద్దరం విడాకులు తీసుకుందామంటున్నానండి అని శారద చెప్తూ ఉంటుంది. ఈరోజు చెప్పవు శారద, రేపటి రోజున తప్పకుండా తెలుస్తుంది కదా, ఆ రోజు ఏం చెప్తావు అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు.
ఇక అప్పుడే భూమి కూడా శారద ఇంటికి వస్తుంది. కృష్ణప్రసాద్ని అక్కడ చూసి మావయ్య మీరు కూడా ఇక్కడే ఉన్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా భూమి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏంటమ్మా భూమి ఇలా వచ్చావు అని శారద అడుగుతూ ఉంటుంది. బావ ఇంట్లో లేడా అత్తయ్య అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడమ్మా అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి నీతో మాట్లాడాలి అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏంటి మావయ్య మాట్లాడండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి నీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏమండి వద్దండి అని చెప్పి శారద అంటుంది. శారద నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు, నేను నా కోడలు భూమితో మాట్లాడుతున్నాను అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. ఏంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు అని భూమి అడుగుతూ ఉంటుంది. అమ్మ భూమి నీకు గగన్కు పెళ్లి చేయాలంటే నేను శారద విడాకులు తీసుకోవాలని మీ నాన్న శరత్ చంద్ర శారదకు కండిషన్ పెట్టాడంట. ఇదిగో రాత్రి విడాకుల నోటీస్ కూడా పంపించాడంట. దీని మీద నాతో సంతకం పెట్టించమని చెప్పి మీ నాన్న చెప్పారంట. అలా అయితేనే నీకు గగన్కి పెళ్లి చేస్తానని చెప్తున్నాడంట. అమ్మ భూమి మీ పెళ్లి ఈ మూర్ఖులు చెయ్యరమ్మా, నువ్వు గగన్ ఏటైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోండి అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెప్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.